స్వాగతం పలుకుదాం. కొద్దిసేపు ఆగి దగ్గరకు వచ్చిన తర్వాత చప్పట్లతో స్వాగతం పలుకుదాం. కోలాటపు శబ్దఝరిలో ప్రశాంత వాతావరణంలో మన పాఠశాల బతుకమ్మ ఎంతో పరవశిస్తున్నటువంటి సమయం ఇది. అద్భుతంగా మనం బతుకమ్మలను పేర్చిన అందరికీ కూడా అభినందనలు తెలియచేయాలి. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జ్యోతి గారు మన పాఠశాల బతుకమ్మను తీసుకుని వస్తున్నారు. అట్లాగే ఉపాధ్యాయులు కూడా వారిని వెన్నంటి ఉన్నారు. విద్యార్థుల కోలాటంతో బతుకమ్మ వచ్చేసింది. అందరూ స్వాగతిద్దాం చప్పట్లతోటి గట్టిగా. పందిరి మంచం మీద కూర్చున్న కోలు ఓ మామ గారు, మాయన్నలొచ్చారు కోలు మంబంపారండి. మీ అన్నలొస్తేను కోలు ఏమి తెచ్చినారు, పాపడకు పట్టంగి కోల్ పాలు తాకు గిన్నె అత్తకి చీరా కోలు అద్దాల రేవిక అటైతే నీ నెరుగా కోలు మీ అత్త నడుగు రుబ్బుతున్నట్టి కోలు పూర్వం అత్తగారి నుంచి కోడలు పుట్టింటికి వెళ్ళాలంటే అందరి అనుమతి తీసుకోవాలి. ఆ సంప్రదాయం ఈ పాటలో ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు మనం మీకు కావలసిన పాటలతోటి ముందుకెళ్దాం. కుంకుమ బతుకమ్మలకు అలంకరిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు, సీనియర్ టీచర్స్, బతుకమ్మల దగ్గరకు వెళ్ళి పసుపు గంధం అక్షతలు వేసి రావాల్సిందిగా కోరుతున్నాం. బతుకమ్మని ఒక అమ్మవారుగా, ఒక దేవతగా పూజించేటువంటి ఆచారం మన తెలంగాణలో ఉన్నది. ఎప్పటి నుండో చోళుల కాలం నుంచే ఇలా మనం బతుకమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులు బతుకమ్మలకు పసుపు కుంకుమ సమర్పిస్తున్న దృశ్యం. అన్ని బతుకమ్మలకి అందరూ వేయండి. కొంచెం ఉంచండి, కొంచెం ఉంచండి. మరి ఏది పేపర్ మీద డ్రాయింగ్ చేసి కౌశిక్ అట్లా అందరూ వేసారా మేడం? ఏమో వేస్తావా? ఏది బాగలేదు. తిరగండి అమ్మ, తిరగండి.
ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి మేడం గారి సమక్షంలో వీడియో తీస్తున్నాడు అన్ని క్లాసులు 6 నుండి పెట్టండి మేడం